సో, మనము 4 చాప్టర్‌లో ఉన్నాం. నిన్న ఎంతవరకు తెలుసుకున్నామంటే, సో, మన దేవానికి ఆహ్, ఊర్లో ఒక పూరి అనే క్యారెక్టర్ ఉంది. సో, ఆ క్యారెక్టర్‌తో తను ముందు కోపంగా ఉన్న తర్వాత ఆ క్యారెక్టర్‌తో ఫ్రెండ్‌షిప్ చేసుకుంది. సో, మొత్తానికి ఊర్లో 2గా విడిపోతా ఉంది. కొంతమంది ఆస్తులు సంపాదించి పెట్టుకోవాలని, కొంతమంది లేదు. ఇది విశ్వ అనేది అందరూ ఏది మనది కాదు. మనం జస్ట్ వాడుకోవాలి, వదిలేయాలంతే. మనం ఆస్తులు పెంపొందించుకోవడం కాదు అని ఒక గ్రూపు. అలా 2గా ఉన్న గ్రూప్‌ని తను ఏం చేయలేకపోతుంది అని. సో, లోపల తన పాత క్యారెక్టర్ ఏమో వద్దు వదిలేయని, కొత్త క్యారెక్టర్ ఏమో లేదు దీనికోసం నువ్వేమైనా చేయాలని లోపల ఇన్నర్ చెప్తా ఉంది. సో, అలా జరుగుతున్న టైంలో ఏం చేయాలో తెలీదు. బట్ సోమ ఆమెకు వచ్చి గైడ్ చేస్తుందనమాట. ఆమెకు 2 కథలు చెప్తానంటూ చెప్పింది. సో, మనం ఒక కథ పూర్తి చేసుకున్నాం. అది విభీషణుడి కథ. సో, విభీషణుడు కూడా రావణాసుడు చేసే దౌర్జన్యాన్ని, హింసను ఏం చేయలేక రూమ్‌లో ఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటాడు. సో, అలా కాదు. నువ్వు బయటకొచ్చి జనంతో మాట్లాడాలి. అందరితో మాట్లాడాలి. తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలని మాత అతనికి చెప్పడము, అతను అది ఫాలో అవ్వడము, ఎంతో జ్ఞానం తెలుసుకోవడము. రావణాసుడు చనిపోయిన తర్వాత తన ఏదైతే తనది ఏది వదిలేసి పట్టించుకోకుండా ఉండే గుణాన్ని వదిలేసి చక్కగా మంచి రాజవుతాడనమాట. సో, తన వీక్‌నెస్‌ని అధిగమిస్తాడు. ఏదైతే వీక్‌నెస్ మన దేవానీలో ఉందో అలాంటి వీక్‌నెస్సే ఆహ్, విభీషణుడు అధిగమిస్తాడు. ఇది ఫస్ట్ కథ. ఇంకా రెండో కథ ఏంటంటే, సో, మన రాముడు సీతమ్మ లంకకెళ్ళినప్పుడు మన రాముడికి తెలుసు ఒక వానర సైన్యము సహాయానికి ఆహ్, హ్మ్. వస్తుంది, దొరుకుతుంది. ఈ యుద్ధం చేయడానికి. రాముడు తలుచుకుంటే ఒంటరిగా కూడా యుద్ధం చేసేసేవాడంట. కానీ సామూహికంగా చేయడం వల్ల ఎంతో ఎక్కువ లాభం ఉంటుందంట. కాబట్టి వానర సైన్యం ఉంటే బాగుంటుంది అని ఆహ్, ఆహ్, ఆయనకనిపించింది. సో, ఈ వానర సైన్యం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూ ఉన్నాడంట. ఒకరోజు ఈయన కనిపించినట్టు ఒక ఆశ్రమవాసికి వెళ్ళాడు. ఒక ఆశ్రమం ఉంది. ఒక కుటీరం ఉంది. అందులో ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన దగ్గరికెళ్ళి అడిగాడనమాట. ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆయన రాముడొస్తే కళ్ళు తెరవకుండానే చిదిరించుకొని వెళ్ళు ఆహ్, నేనే నా లోపల ఉన్న రాక్షసులతో పోరాడుతున్నాను. నా మైండ్‌లో ఉన్న బయట ఉన్న రాక్షసులతో ఏం పోరాడగలను అని చిదిరించుకొని పంపిస్తాడనమాట. అది చూసిన లక్ష్మణుడు ఆహ్, ఆహ్, ఈయనకు మనం కొంచెం బుద్ధి చెప్పింటే బాగుండు. ఒక 4 తిరిగిచ్చింటే ఎందుకలా వచ్చేసారు అని అంటాడనమాట. ఆహ్, అప్పుడు రాముడు ఇలా అంటారు. హ్మ్. ఆయన టైంని బట్టి తర్వాత నేర్చుకుంటాడు అని చెప్తారనమాట. సో, ఈ సన్యాసి ఏమనుకుంటున్నాడంటే తనకు తాను ప్రపంచం నుండి దూరంగా ఉండి ఆహ్, ఎంతో ఆహ్, గొప్ప ప ప మార్గంలో ఉన్నాను అని అనుకుంటున్నాడు. కానీ అతని లోపల ఉన్న బయట డిస్టర్బెన్స్‌ని పెంచుతా ఉంది అని అతనికి తెలీదంట. సో, ఇక్కడ గొప్ప పాయింట్ ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా మనకు తెలియకుండానే ప్రపంచానికి మనం ఎ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. మనకు తెలిసినా, తెలియకపోయినా. మనమందరము ఒక సామూహిక చైతన్యం, ఒక సామూహిక మైండ్‌తో కలిగి ఉన్నాం. మన కోపము, ద్వేషము అది బయట ప్రపంచంపై ఆహ్ కు కూడా ప్రభావం చూపిస్తుందంట. మన ఒక్కరిదేలే అనుకుంటాం. మన కోపము, ద్వేషము. కానీ మనకు తెలియకుండానే మనందరి ప ప పై కూడా అది ప్రభావం చూపిస్తుందంట. అలాగే ఎలాగైతే ప్రేమ, కరుణ ప్రేమ, కరుణ అందరిపై ప్రభావం ఎలా చూపిస్తుందో ఇది కూడా అంతే. సో, నేను లాంగ్ టైమ్ బ్యాక్ ఒక చోట చదవడం జరిగింది. మనం వదిలిన ఆలోచన విశ్వం మొత్తం తిరుగుతుందంట. మనం వదిలిన ప్రతి ఎమోషను మనం అది ప్రేమ కానీ, కోపం, ద్వేషం కానీ అది కూడా మొత్తం తిరుగుతుంది. మొత్తం ప్రపంచమంతా ఒక కలెక్టివ్ మైండ్ ఒకటే. మన ఇది మనదొకటే అని అనుకుంటూ ఉంటాం. కానీ మనము
మార్చుకోవడం వల్ల ప్రపంచం మొత్తంపై ప్రభావం పడుతుంది. మనము ఆ కోపం, ద్వేషం, ఫ్రస్ట్రేషన్ పెట్టుకోవడం వల్ల అదంతా కూడా ప్రభావం పడుతుంది. సో, మనం ధ్యానం చేసి, మనం కూల్‌గా, కామ్‌గా ఉంటే, మనం ఒకటే కాదు ప్రపంచం కూడా బాగుపడుతుంది. ఓకే. మరి మనం కంటిన్యూ చేసుకుందాం. సో, మరి రామయ్య ఆహ్, ఇంకొక ఆశ్రమానికెళ్ళాడంట. అక్కడ ఇంకొక సన్యాసి ఉన్నాడు. అతను ధ్యానంలో దివ్య అనుభూతి ఆనందంగా ఉన్నాడంట. ఆహ్, అక్కడ ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా ఆహ్, రాముడు ఆయన పక్కన కూర్చొని హ్మ్. రామయ్య కూడా ధ్యానం చేసి కొన్ని కొన్ని గంటలు ఆయన పక్కన ధ్యానం చేసి లే లేసి బయలుదేరారంట. అది చూసి కన్‌ఫ్యూజ్ అయిన లక్ష్మణుడు, "ఎందుకు నువ్వు ఆయన్ని వానరుల గురించి అడగలేదు" అనంటే, ఆయన నాకు కావాల్సిన సమాధానం అంతా ఇచ్చాడు. ఎటువైపు చెప్పాలో చెప్పాడు ధ్యానంలో. ఆహ్, నిజానికి ఈ వ్యక్తి మనకు యుద్ధంలో కూడా హెల్ప్ చేస్తాడు అని చెప్తారనమాట. ఎందుకు అంటే, ఈయన తన లోపల ఉన్న ఆహ్, రాక్షసుడినంతా జయించేశాడు. సో, ఇంకా బయట ప్రపంచంని ఈజీగా హ్యాండిల్ చేసుకోగలడు. ఆహ్, మరి ఆ స ఈ ఈ సన్యాసి ఈ రెండో సన్యాసి యుద్ధానికి ఎప్పుడు రాలేదంట. కానీ ఆయన ప్రెజెన్స్ ఆహ్, ఇన్విజిబుల్‌గా అంటే కనిపించకుండా ఆయన అక్కడ యుద్ధంలో ఉన్నారంట. సో, ఎప్పుడైతే యుద్ధం పూర్తయిందో అయోధ్యకు తిరిగి వెళ్తూ ఆహ్, సీతమ్మ, రాముడు కూడా రామయ్య ఇద్దరు కూడా ఆ సన్యాసి రెండో సన్యాసి దగ్గరికెళ్లారు. ఆయన ఇంకా ధ్యానంలో అలాగే ఉన్నాడంట. వీళ్ళిద్దరూ ఆయన ముందు కూర్చొని ఆహ్, సీతమ్మ, రామయ్య ఇద్దరు అలా కూర్చొని ఆయన పాదాలకు నమస్కరించి ఎంత గొప్ప వ్యక్తి ఈయన అని మాత చెప్పిందంట మన సోమకు. అంటే ఈ కథ ఎప్పుడైతే చెప్తున్నిందో సీతమ్మ సోమకు అప్పుడు ఆయన గురించి చెప్పిందంట. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని. సో, ఈయన ప్రపంచం నుంచి పారిపోలేదు. ఈయన ప్రపంచంలో ప్రతి అణువు జరుగుతున్నదంతా ఈయనకు తెలుసు. కానీ ఈయనకి ఎలా దాన్ని ప్రపంచానికి ఈ తన తన వంతు సహాయ సహకారాలు ఎలా అందివ్వాలో అని కూడా ఆయనకు తెలుసు. అప్పుడు సోమ అడిగిందంట. మరి ఆ మొదటి సన్యాసికి ఏమైంది అంటే ఆహ్, సో, ఆ మొదటి సన్యాసి ధ్యానం చేయలేకపోయాడు. ఆ యుద్ధం టైంలో ఆయనకు చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఆ రావణాసుడి యుద్ధం టైంలోనే ఆయన లోపల మరింత డిస్టర్బెన్స్ పెరిగేసి, ఆ ధ్యానాన్ని వదిలేసి ఊరికి తన కుటుంబ జీవితానికి వెళ్ళిపోయాడు. సో, అతను ఎప్పుడు కూడా ఆనందంగా లేడు. ఆ మొదటి సన్యాసి. ఎందుకు అంటే తన లోపల దాగున్న ఆ గాయాల్ని, ఆ లోపల దాగున్న వాటిని అతను శుభ్రం చేసుకోలేదు కాబట్టి ఆయన హ్మ్. ఆనందంగా లేడు. సో, ఆయన అన్నీ వదిలేసి అలా మొదటి రకం వ్యక్తి ధ్యానం చేయడానికి కారణం ఆయన ఆలోచనలు ప్యూర్‌గా లేవు. స్వార్థంగా ఉన్నాయి. ఏదో తప్పించుకోవడానికి కుటుంబ ధర్మాన్ని తప్పించుకోవడానికెళ్లి ధ్యానానికి కూర్చున్నాడే తప్ప ఆయన ఆలోచనలు ప్యూర్‌గా లేవు. ఆయన ఆశ్రమ జీవితానికి రెడీగా లేడు. ఆ జన్మలో ఆయన జీవితం ఏంటంటే సంసారంలో ఉండి అన్ని పనులు చేస్తూ లోక కళ్యాణ పనులు అందరికీ ఉపయోగకరమైన పనులు చేయడం ఆయన ఆ జన్మలో ఉన్న లక్ష్యం. తప్పించుకోవడం కాదు అని ఆహ్, ఇవ్ ఏం చెప్తుందనమాట సోమ. సో, సో, ఇలా ఈ 2 కథలు చెప్తుంది. సో, ఈ 2 కథలు ఆహ్, విన్న ఆహ్, దేవాని ఏం ఫీల్ అవుతుందంటే, సో, తనకు కావాల్సిన 2 కథలే వచ్చాయబ్బా! అని చాలా తృప్తి ఆనందపడుతుంది. సో, ఈ సుమ ఈ విధంగా చెప్తుందనమాట. కథలు పూర్తి చేసిన సోమ ఈ విధంగా చెప్తుంది. మాతకు తెలుసు మీ ఊర్లో ఏం జరుగుతా ఉందో. లంకలో ఏం జరుగుతోందో ఎలా తెలుసో, మీ ఊర్లో ఏం జరుగుతోందో మాతకు తెలుసు. నువ్వు కూడా ఒక చిన్ని రావణ చిన్ ఆహ్, ఒక చిన్ని రావణను ఫేస్ చేయాలి. ఎలాగైతే విభీషణుడు ఫేస్ చేసాడో.
ఆయన రావణుడంత బలశాలి కాదు అందరిపై ప్రభావం చూయించడానికి. కానీ ఆహ్, ఏదైతే రావణాసుడి ఎఫెక్ట్స్ ఉన్నాయో గాలిలో అవన్నీ తను అబ్జర్వ్ చేసుకొని తన స్వార్థపూరిత దానికి ఉపయోగించుకుంటున్నాడు. సో, అతని కర్మను అతను అనుభవిస్తాడు. ఎవరు ఈ మనీష్ పూరి ఉన్నారు కదా! వీళ్ళు. సో, మనీష్ తన కర్మని తాను అనుభవిస్తాడు. ఆహ్, అండ్ కానీ ఏదైతే ఈ ల్యాండ్ ఓనర్‌షిప్ ఉందో తమకు కావాలి అని భూమి స్వంతం చేసుకుంటున్నారో దాన్ని సీతారాములు కూడా పూర్తిగా తొలగించలేరు. ఎందుకంటే అది మన ఫ్యూచర్‌కి డైరెక్షన్ అది. ఫ్యూచర్ అలా ఉండబోతుంది కాబట్టి అది ఇక్కడ స్టార్ట్ అవుతోంది. సో, ఆహ్, వాటిని అలాగే ఉండని. దాన్నయితే మనం ఏం చెయ్యలేము. సో, ఇక్కడ తెలుసుకోబోయే సత్యం ఏమంటే, ఒక వ్యక్తి ఒక వస్తువు ఒక నిరుపయోగం. ఆ వస్తువు ఉపయోగం లేదు అని తెలుసుకోవడానికి ముందు దాన్ని పొందాలి. దాన్ని పొందినప్పుడే దానివల్ల తర్వాత దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు నేను పొందిన దానిది అని అతను తెలుసుకుంటాడు. ఆహ్, సొంతం అనుకున్నది సొంతం కాదు అని తెలుసుకుంటాడు. సో, మనము మన అనుభవాలతో నేర్చుకుంటాం. అందుకే మన జీవితం మన లైఫ్‌లో ఆహ్, పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రతి ఒక్క జన్మలో మన పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే మనం అనుభవపూర్వకంగానే నేర్చుకుంటాం. సో, ఎవరైతే ఫస్టు ఆహ్, ఆస్తులు పొందాడో తర్వాత లేకుండా అవుతాడు. ఎవరికైతే ఇప్పుడు లేదో తర్వాత వాళ్ళు పొందుతారు. ఇదే ఈ విధంగానే విశ్వము అందరికీ న్యాయం చేస్తుంది. సో, దేవాని నేనొచ్చిన పనైతే పూర్తయింది. నేను ఇంటికెళ్ళి పిల్లల కోసం వండాలి. పిల్లలు వచ్చేస్తూ ఉంటారు ఆశ్రమం నుండి అని సోమ చెప్తుందనమాట. సో, నేను చెప్పిన కథలు నీకు గైడ్ చేస్తాయని అనుకుంటున్నాను. ఆహ్, సో, నీకు తెలుసు నా ద్వారా మాత నీతో మాట్లాడుతోంది అని. నేనామె కేవలం సర్వెంట్ మాత్రమే అని అంటుంది సోమ. సో, అది విన్న దేవాని అంటుంది, "నువ్వు సోమ సర్వెంట్ కాదు దానికన్నా ఎక్కువ" అని చెప్తుంది. మరి సోమ చివరి సందేశం ఇస్తుంది. ఏమంటే నీ లోపల ఆహ్, ఏదైతే లోపల వికసిస్తున్న హృదయం నుండి వస్తున్న జ్ఞానం ఉందో, ఆ జ్ఞానాన్ని ఫాలో అవ్వు. అది నీకు సరిగ్గా గైడ్ చేస్తుంది. నువ్వేం చేయాలనేది నీ ఇన్నర్ నీకు చెప్తుంది అని చెప్పి సోమ బయలుదేరుతుంది. అలా ఆ సందేశం తర్వాత కొన్ని వారాలు మన ఆహ్, దేవాన్ని విన్న సందేశాలనన్నీ ఆహ్, జీర్ణం చేసుకొని, ఇంక మొత్తానికి తనలో ఏదైతే వీక్‌నెస్ ఉందో అన్ని గొడవలకి దూరంగా ఉండడము, పట్టించుకోకుండా దూరంగా నాకెందుకబ్బా అని దూరం వెళ్ళిపోవడం అనే గుణాన్ని అధిగమించి ఇంకా ఊరిలో ఉన్న కుటుంబాలనందరిని కలుస్తుందంట. ఎన్నో ఫ్యామిలీస్‌ని ఇంతకుముందు ఏది చేయలేని పని ఇప్పుడు వెళ్తుంది. పేరెంట్స్‌తో, గ్రాండ్ పేరెంట్స్‌తో, పిల్లలతో అందరితో కలుస్తుంది. అందరితో వెళ్లి ఆహ్, వెళ్లి మరి వివాదాస్పద చర్చలేం చెయ్యదు. మాత చెప్పినట్టు వాళ్ళందరికీ కాస్త ఆహారం తయారు చేసుకొని ఎళ్ళడము, తనకేదైతే ఇన్నర్ నుంచి గైడెన్స్ ఒస్తుందో అలా ఫాలో చేసుకుంటూ వెళ్ళింది దేవాని. వాళ్ళ కోసం ఆహారం తయారు చేసుకొని వెళ్ళడం, ఆహ్, వాళ్ళ దగ్గర వెళ్లి వాళ్ళ ఇష్టాలు, మంచి చెడులు వినడం. సో, అలా కొన్ని నెలలు చేసిన తర్వాత ఆహ్, తనకు తన ఇన్నర్ ఎలా చెప్తోందో అలా వెళ్తూ వెళ్ళింది. కొన్ని నెలలు అలా చేసుకుంటూ వెళ్ళింది. సో, దాని తర్వాత తనేం తెలుసుకునిందంటే, సో, చాలా మంది అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. కానీ చాలా మందికి ఈ ల్యాండ్ ఓనర్‌షిప్ ఐడియా నచ్చింది. ఆహ్, కానీ సరైన న్యాయబద్ధంగా ఆహ్, సమానంగా అందరికీ ఆ ల్యాండ్ ఓనర్‌షిప్ వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం అందరిలో వచ్చింది. ద చాలా మంది దాన్ని ఏకీభవిస్తున్నారు. సో,
ఈ 'మనీష్ పూరి' యొక్క క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మాత్రము ఇలా ఒప్పుకోవడం లేదు. వాళ్ళకెందుకంటే ఇంకెక్కువ దోచుకోవాలని కదా! సో, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ న్యాయబద్ధంగా, సమానంగా అందరికీ ఆ ల్యాండ్స్ వస్తే బాగుంటుంది. సొంతంగా మనదంటూ ల్యాండ్ ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం చాలామంది వ్యక్తపరిచారంట. సో, ఈ ఈ మనీష్ వాళ్ళు తమకు అదే ఎలాగైతే రావణాసురుడు కొంతమందికి లంచంగా కొంచెం స్థలం ఎక్కువ ఇచ్చి వాళ్ళని సొంతంగా ఎలా జేసుకున్నాడో, ఈ మనీష్ వాళ్ళకు కూడా కొంతమందికి అలాగే ప్రాధాన్యత ఇచ్చి సొంతం జేసుకోవడము, ఇలా ఇలా వాళ్ళు అలాగే చేశారంట. సో, తనకు ఇది ఒక లంక లాగే కనిపిచ్చింది. లంకలో ఎలా జరిగిందో, అలాగే తన ఊర్లో జరుగుతా ఉంది. 10 సంవత్సరాల క్రితం లంకలో ఎలా ఉండిందో, నా ఊర్లో అలాగే ఉంది అని తనకనిపించింది. ఇంకా ఇటువైపు చూస్తే పూరి తన ఫ్రెండ్ ఆహ్, అప్‌సెట్ అయింది. ఎందుకంటే ఆహ్, ఇదివరకు చేయని పనులు దేవాని చేస్తాంది. ఊర్లో ఉన్న అందరిని కలుస్తాంది. తనకిష్టం లేని వాళ్ళని, పూరికి ఇష్టం లేని వాళ్ళని కూడా వెళ్లి దేవాని కలుస్తోంది, మాట్లాడుతోంది. ఆహ్, సో, ఆహ్, హ్మ్. ఇంకా మన మన దేవానికి ఆమెను దూరంగా ఉంచాలనే ఆలోచనొచ్చింది. కానీ ఆ ఆలోచనతో మళ్ళీ ఫైట్ చేసి లేదు. నేను అలా మరి పూరిని దూరంగా ఉంచకూడదు, తగ్గకూడదు నేను అని తనని తాను సెట్ చేసుకుంది. మరి పూరి అయితే దేవానిని "నువ్వు రెండిట్లో ఒకటి ఎంచుకో. నీకు ఊర్వలు కావాలా? నేను కావాలా?" అని. సో, దేవాని స్మైల్ ఇచ్చి లేదు నేను చాయిస్ చేసుకోను. నాకు ఇద్దరితో పని ఉంది అని తను చాయిస్ చూజ్ చేసుకోలేదు. తర్వాత ఆహ్, మరి పూరికి కూడా దేవానీని దూరంగా ఉంచడం కష్టం. ఎందుకంటే ఆమెకెవరు ఫ్రెండ్స్ లేరు. ఉన్నదంతా ఈమె ఒక్కటే ఫ్రెండ్. ఈమెని నో అనిందనుకో ఆహ్, ఈ ఆమెకు ఇలా హ్మ్. ఆమెతో వచ్చి మాట్లాడే ఫ్రెండ్ ఎవ్వరు ఉండరు. ఇంకా అప్పటికి పూరి తన ఇంటి కష్ట నష్టాలు కూడా చెప్పుకోవడం ప్రారంభించింది. ముందు పిచ్చపట్టి కబుర్లతో పెట్టుకున్న తర్వాత తన బాధలు కూడా పంచుకుంటా ఉంది దేవానితో. ఇంక ఈమె నో చెప్పిందనుకో పూరికి కూడా కష్టం. సో, ఇద్దరికీ కూడా ఆ ఫ్రెండ్‌షిప్ ఆహ్, కంటిన్యూ చేయాల్సిన పరిస్థితనమాట. ఇద్దరు కూడా అలాగే ఇంకా ఏం చేయకుండా ఆ ఫ్రెండ్‌షిప్ అయితే అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో, మరి ఇలా ఊర్లో ఉన్న అందరిని కలుస్తూ ఉండడం వలన ఏదైతే తన లోపల నేచురల్‌గా ఉన్న ఆ పాత అలవాటుందో, నిరోధించుకునే అలవాటుందో అది పూర్తిగా కరిగిపోయిందంట. ఇంకా అందరితో ఆహ్, జనం అందరితో బాగా కలిసిపోవడము. సో, బయట జనంతో ఎంత కలిసినా తన లోపల ప్రశాంతత మాత్రం అలాగే చక్కగా ఉందంట. తనతో తాను ఏదో మొదట్లో భయపడింది. జనంతో కలిస్తే నేను నా లోపల డిస్టర్బెన్స్ ఒస్తది అని. కానీ అలా ఏం లేదు. బయట ఎంత జనంతో కలిసినా తన లోపల మాత్రం ఆ ప్ర ప్రశాంతత మాత్రం అలాగే చక్కగా ఉందంట. బయట ఉన్న ఎమోషన్స్ ఏమి తనని డిస్టర్బ్ చేయట్లేదంట. సో, ఇప్పుడు నేను అంటే దేవాని ఊర్లో ఉన్న జనంతో హ్మ్, బాగా టైమ్ స్పెండ్ చేస్తా ఉంది. ఇంతకుముందు కొంతమందే తెలుసు. కానీ ఇప్పుడు ఎంతో మంది తెలుసంట. సో, తను ఈసారి ఏం గమనించిందంటే ఎవరైతే మనీష్‌కి అపోజ్ చేస్తున్నారో వాళ్ళంతా ఇన్‌ఫాక్ట్ మంచి వాళ్ళే. ఆహ్, వాళ్ళకి మంచి ఉద్దేశ్యమే ఉంది. ఏమంటే కొంచెం దారి తప్పారంతే గాని మనీష్‌కి అపోజ్ చేస్తున్న వాళ్ళు కూడా మంచి వాళ్ళే ఉన్నారు. ఆహ్, సో, ఇవన్నీ గమనిస్తా ఉందనమాట. సో, తను ఆ ఊర్లో తిరిగే కొద్దీ తను ఆ ఊర్లో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలను వాళ్ళ ప్రాబ్లమ్స్‌కు అని అవన్నీ చూస్తూ ఉండింది. మరి ఆమెకు తెలియకుండానే తన సంఘంలో ఒక యాక్టివ్ మెంబర్ అయిందంట. సో, కొన్ని నెలలు తిరగగానే తన పరిస్థితి ఎలా అయిందంటే, మొదట్లో ఎవరైతే తనని అవమానించారో పూరి దగ్గరికెళ్తుందని, ఇప్పుడు ఆమె పూరి దగ్గరికెళ్తుంది, మాట్లాడుతుందని గొప్పగా చూడడం ప్రారంభమైందంట. సో, కొంతమందైతే హ్మ్. 2 వైపులు ఏం జడ్జిమెంట్ లేకుండా 2 వైపులు కూడా మాట్లాడుతున్నారంట.
సో, కొంతమంది ఈమెని అభినందించసాగారు ఈమె చేస్తున్న పనికి. సో, వాళ్ళు అభినందించినప్పుడు ఈమె మాత్రం లోపల మాత వల్లనే ఇది జరిగింది. మాత లేకుంటే నేను ఈ పని చేయలేకునేదాన్ని అని ఆహ్, సో, ఇవన్నీ గుర్తు చేసుకునేదంట. ఆ రోజు అడవిలో చెప్పిన కథల వల్లనే నేను ఆహ్, ఇలా ఊర్లో అందరి దగ్గర కుటుంబాల దగ్గరికెళ్ళాను. లేదంటే నా ప్రపంచము, నా కుటుంబము, నాకు పరిచయస్తులు మాత్రమే ఉండేవాళ్ళు అని ఆహ్ తను చెప్తోందనమాట. సో, ఈ పని తనకిప్పుడు ఎంత ఇంపార్టెంట్ అంటే, తన ధ్యానం ఎంత ఇంపార్టెంటో, ఊర్లో అందరిని కలవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని తను ఇప్పుడు బాగా ఫీల్ అవుతుంది. సో, ఒకటి లేకుండా ఇంకొకటి కంప్లీట్ కాదు. ఈ 2 ఇంపార్టెంటే. సో, ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటుందో ఆమెకి ఆ విభీషణుడు ఆహ్ కథ తన మైండ్‌లోకి రావడం. తను ఆహ్, తనకు ఆ విభీషణుడికి ఒక కనెక్షన్ ఉంది. ఆహ్, ఏదైతే మాత విభీషణుడికి అడ్వైస్ ఇచ్చిందో అది నేను కూడా ఫాలో అవుతున్నాను. ఆ విధంగా మేము కనెక్ట్ అయి ఉన్నాము అని అనుకుంటుంది. మరొక వైపు నాకు ఆ రాజుతో ఏంటి పోలికబ్బా! ఆయన మహారాజు. నేనైతే మామూలు ఊర్లో సాధారణ మహిళని అని అనుకుంటుంది. కానీ తర్వాత ఆమెకి ఇవన్నీ ఆమెలో వస్తున్న ఆలోచనలనమాట. సో, ఆహ్ తర్వాత ఆమెకొస్తున్న ఆలోచన ఏంటంటే, మన రోల్ ఇంపార్టెంట్ కాదు. మనం చేస్తున్న ఆలోచనలు, మనం చేస్తున్న పనులు ఇంపార్టెంట్ కానీ ఆహ్, ఏ ఏ పని కూడా ఇంపార్టెంట్ కాని పని కాదు. అన్ని పనులు ఇంపార్టెంటే అని ఈ విధంగా తనకు క్లారిటీ వస్తుందనమాట. సో, మనం చేస్తున్న ప్రతి పనులు కూడా అది ఎంత చిన్నదైనా సరే ఆహ్, మనం చేస్తున్న మంచి పని అది ఎంత చిన్నదైనా సరే, ఆ నెగెటివ్ ఎనర్జీస్‌కి ప్రభావం చూపిస్తుందంట. ఏదైతే సెపరేట్ చేయాలనే ఒక మాయ ఉందో, దానిపై ప్రభావం చూపిస్తుంది. అది ఎంత మంచి పనైనా సరే, అది నెగెటివ్‌పై ప్రభావం చూపిస్తుంది. సో, ఆహ్, ఎవరైతే మరి ఐక్యత కోసము పని చేయాలనుకుంటున్నారో అది చేయాల్సిందే. ఈ ఈ తనకు ఏదైతే ఇప్పుడు ఈ మెసేజ్ వచ్చిందో, అది మాత నుంచొచ్చిందో, నా ఇన్నర్ నుంచొచ్చిందో లేకపోతే ఆ మాత నా ఇన్నర్ ద్వారా మాట్లాడుతుందో నాకు తెలీదు. కానీ తనకు మాత్రం స్పష్టంగా క్లారిటీగా ఉంది. సో, ఆ ఊర్లో ఉన్న జనంతో కలవడము తనకు ముందున్న నేచర్ కాదు. బట్ మొత్తానికి తను ఆహ్, ఏదైతే తన పాత నేచర్ ఉందో దాన్ని అధిగమించి ఆహ్, దీన్ని సాధించుకుంది. సో, ముందు ఆమె భర్త మందరు, అను బయట అందరితో కలిసేవాళ్ళు. ఈమెకి కలవడం ఎంత ఇష్టంగా ఉండేది కాదు చిన్నప్పటి నుండే. కానీ మాత తన లోపల ఉన్న ఆ గుణాన్ని కూడా మార్చివేసింది. సో, మా ఊర్లో ఆ ఐక్యతను తీసుకురావడము అంత సులభం కాదు. కానీ నేను మాత్రం నా మనసు మార్చుకోదలుచుకోలేదు. సో, నాకర్థం కాలే. నేను చేస్తున్న పనుల వల్ల ఏం ఫలితం ఉంటుంది అని నాకర్థం కాలే. కానీ ఆ పనులు నాకు ఎంతో తృప్తినిచ్చాయి. నేను ఎంత ఇతరులకు సేవ చేస్తున్నానో అప్పుడు నేను నా సొంత అవసరాన్ని తక్కువగా పట్టించుకుంటున్నాను. సో, మెల్లమెల్లగా మాత నాలో అనవసరమైన విషయాన్ని ఇలా తొలగించి వేస్తుంది అని ఆహ్, ఈ చాప్టర్ ఇక్కడ చెప్తుందనమాట. సో, ఇందులో చివర్లో కథలోనే ఒక 4 సెంటెన్సెస్ చివర్లో ఈ పుస్తకంలో చెప్పడం అలవాటు. సో, ప్రతి ఒక్కరూ సమాజానికి ఏదో ఒక విధంగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి తెలియకపోని. ఎందుకంటే మనమంతా ఆ సామూహిక మైండ్ యొక్క భాగాలం కాబట్టి. అది కోపమైనా, ద్వేషమైనా,
కూడా అది సమాజంపై ప్రభావం చూపిస్తుంది. ఎలాగైతే ఆ ప్రేమ, కరుణ ఎలా ప్రభావం చూపిస్తుందో, మన ప్రతి ఫీలింగ్ కూడా సమాజంపై ప్రభావం చూపిస్తుంది అన్నది ఈ చివరి మెసేజ్. సో ఇది ఫ్రెండ్స్. మరి సో దేవాని ఏం చేస్తుందంటే, ఒక్కొక్క తనలోని గుణాన్ని, తనలో అనవసరమైన విషయాల్ని ఎలా అధిగమిస్తోంది. ఒక్కొక్క క్వాలిటీ ఫస్ట్ చాప్టర్ నుంచి చూస్తే తనలో ఉన్న అనవసరమైన విషయాన్ని ఎలా మాత గైడెన్స్‌తో, ఎలా మాత తనల్ని ఎదుగుదలకు హెల్ప్ చేస్తోంది. తన ఆత్మ ఎదుగుదలకు తనలోని అనవసరమైన విషయాన్ని ఒక్కొక్కటిగా దేవాని ఒక్కొక్క చాప్టర్ వైస్‌గా మరి దాటుకుంటూ మనకు కూడా తను నేర్చుకుంటున్న పాఠాల్ని మనతో కూడా పంచుతా ఉంది ఫ్రెండ్స్. ఇది